ఇక్కడ ఇంకో ప్రధాన వార్త రాష్ట్రానికి సంబంధించి చూడొచ్చు. వైసీపీ పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లెక్కర్ మాఫియాతో నాసిరక మద్యం తయారు చేసి రాష్ట్ర ఆదాయాన్ని తినేశాడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 3 రాజధానులని ఒకటి లేకుండా చేశారు. ఇది వాస్తవమే కదా. షర్మిల గారు ఏదైతే సొంత అన్న మీదే విమర్శలు చేస్తున్నారో, ఎందుకంటే ఈమె మీద, ఈమె తల్లి మీద ఎటువంటి విమర్శలు చేశారు మనం చూసాం. ఒక ప్రబుద్ధుడైతే అసలు షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని అన్నాడు. అది ఎంత దారుణమైన వ్యాఖ్య అంటే అటువంటి వాళ్ళని క్షమించకూడదు. అయినా అప్పటి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ విమర్శించలేదు. పైపెచ్చు ఆ వ్యక్తిని ఏం అనలేదు. అనకపోగా ఈ మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను ఎవరైనా ఏమేనంటే నా అభిమానులు తట్టుకోలేరు కాబట్టే వాళ్ళు ఏదైనా అంటారు అభిమానంతో అంట. చూడండి ఎంత విజ్ఞత, ఎంత విచక్షణం. సరే, ఇక్కడ షర్మిలమ్మ గారు ఈ విధంగా కామెంట్ చేశారు. 3 రాజధానులని ఒకటి లేకుండా చేశారు. కరెక్టే కదా. అమరావతి భూముల్ని, రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. ఒకటి చేయలేదు. పోని వైజాగ్ రాజధాని అన్నారా? అది లేదు. 2021 సెకండ్ వేవ్ తర్వాత, దసరా తర్వాత 2021లో వైజాగ్ నుంచి పరిపాలన, దసరా అయిపోయింది. 22 ఉగాది తర్వాత పరిపాలన అయిపోయింది. మరలా 22 దసరా తర్వాత పరిపాలన అయిపోయింది. అలాగే 23 దసరా, 24 దసరాకు వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం తుక్కు చేసేసింది, చూసాం మనం. ఇక్కడ షర్మిల గారు కామెంట్స్ చేశారు. అదొక వార్తాపత్రికలో హల్చల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లెక్కర్ మాఫియాతో నాసిరకం మద్యం తయారు చేసి రాష్ట్ర ఆదాయాన్ని తినేశారు అని చెప్పి విమర్శించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా ఉపాధి హామీ పరీక్ష యాత్రలో భాగంగా ఆదివారం ఆమె రచ్చబడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, వైసీపీ పాలన రాష్ట్రానికి కంటైనర్లో డ్రగ్స్ వచ్చాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరికేలా తయారు చేశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే మోదీ కాలర్ పట్టుకుని ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్, చూడండి, మేము రాగానే ప్రత్యేక హోదా తెస్తాం, స్పెషల్ స్టేటస్ తెచ్చారుగా. నాసిరకం మందు, దాని పేరు స్పెషల్ స్టేటస్. అలాగే కాలర్ పట్టుకుని అడుగుతాం మోదీ గారు అంటే, మరి వీళ్ళకి ఈయన 12-13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకుని ఏం అడగలడండి? ఒకవైపు డ్రాగన్ ప్రతి 2 ఏళ్ళకి జడ్జి మారుతూ ఉండడం, లాస్ట్కు చివరిసారిగా ఆయనకు పదవి కోల్పోతూ ముందు కూడా ఒక జడ్జి గారు సడన్గా, అంతవరకు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన జడ్జిలు ఈయన లాంగ్ లీవ్ వెళ్ళిపోయాడు ఒక జడ్జి గారు. ఎందుకు అలా జరుగుతుందండి? 13 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటండి? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అన్నట్టుగా అదొక పెద్ద సబ్జెక్టు. అయితే చెప్పిన జగన్ బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. రాష్ట్రానికి 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని, మహిళలకు రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించే ఘనత కాంగ్రెస్కి అని చెప్పారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమర్ జహాబేగ్ మాట్లాడుతూ, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. అంటే చాలా రోజుల తర్వాత మరలా షర్మిలమ్మ గారు ఈ విధంగా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం అనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన వింతలు, విడ్డూరాలు మనం చాలా చూసాం. దాని మీద ఒక ప్రధాన పత్రిక వార్త. కస్టడీలో కొట్టకపోతే ఆ దెబ్బలు ఎలా తగిలాయి? పక్క గదిలో ఉన్న మీకు రఘురామకృష్ణరాజు అరుపులు వినిపించలేదా? ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు సీసీ కెమెరాలు పెట్టకపోవడం దురుద్దేశం కాదా? 4వ రోజు విచారణలో సునీల్ నాయక్ను ప్రశ్నించిన దర్యాప్తు అధికారి. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఈ మహానుభావుడు రఘురామకృష్ణరాజు గారు అప్పుడు ఎంపీ 2024 వరకు, 24 తర్వాత ఎమ్మెల్యేగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. RRR అని ముద్దుగా పిలుచుకుంటాం ఆయన్ని. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఏదైతే ఈ సునీల్ నాయక్ గారు అప్పటి ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తూ అత్యుత్సాహం చూపించారని వార్తాపత్రికలో కథనాలు కానీ, శాటిలైట్ ఛానల్స్లో వచ్చిన వార్తలు కానీ చూస్తే, ఒక్కసారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తారు, ఎంత తెలివైనవాడైతే ఆ స్థాయికి వెళ్తారు, రోజుకి ఎన్ని గంటలు చదివితే ఐపీఎస్ అధికారి అవుతారు. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన పని చూడండి. మేబీ ప్రెషర్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ప్రెషర్ని తట్టుకోలేక కొంతమంది డిప్యుటేషన్ మీద వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. సార్ నేను ఉండను సార్ అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ వీళ్ళు
ఎందుకు కాంప్రమైజ్ అయ్యారంటే ఓకే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు సీఎం ఉంటారని ఈయన కూడా భ్రమపడిన వాడిలో ఉన్నాడేమో, అందుకే ఇలాగ జరిగిందేమో. చూద్దాం ఒకసారి. ట్రిపుల్ ఆర్ను అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించినప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సిఐడి కార్యాలయం నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లినప్పుడు ఆయన పాదాలు కందిపోయి కుంటుతూ కనిపించారు. కస్టడీలో ఆయన మీరు కొట్టకపోతే ఆ దెబ్బలు ఎలా తగిలాయని సునీల్ నాయక్ని ఈ ఇన్వెస్టిగేషన్ అధికారులు అడిగారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరైనా ఒకట ముందు అక్కడ వాళ్ళ ముందున్న ఏ డీజీపీ ఉన్నా కానీ, లేదంటే ఏ పెద్ద తలకాయ ప్రభుత్వం పెద్ద తలకాయ ఉన్నా కానీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు, ఒకేలా ప్రశ్నిస్తారు. సో ఆయన అడిగారట. అలాగే ట్రిపుల్ ఆర్ సిఐడి కస్టడీలో ఉన్న రోజు రాత్రి ఆయన నిర్బంధించిన గది పక్కనే ఉన్నానని మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఆయన గది నుంచి కేకలు అరుపులు మీకు వినిపించలేదా? ఆ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది తమకు కేకలు వినిపించాయని చెబుతుంటే మీకు వినిపించకపోవడం ఏంటి? వాళ్ళతో పాటు ఉన్న మిగతా వాళ్ళకి వినిపించిందట, పక్క గదిలో ఉన్న ఈయన సునీల్ నాయక్ గారికి వినిపించలేదట. ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు పర్యవేక్షణ కోసం వెళ్ళామని చెబుతున్న మీరు ఆయన్ని చిత్రహింసలు పెడుతుంటే చేసిన పని ఏంటి? అలాగే ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు గదికి సీసీ కెమెరాలు పెట్టాలని అప్పటికి డిఐజీ హోదాలో ఉన్న మీకు తెలియదా? డిఐజీ హోదా ఉన్నవాడు అయితే తెలిసినా దురుద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేయలేదా? ఇలా ప్రతిదీ అడిగారు. ఎందుకంటే ఇంకో కేసు కూడా ఉంది వీళ్ళ మీద. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలమైన ప్రభుత్వం ఒకటి ఇక్కడ తెలంగాణలో ఉంది అని ఒక విమర్శ అయితే ఉంది. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ గారు హైదరాబాద్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసు వర్గం ఒకరు వచ్చి ట్రిపుల్ ఆర్ గారిని అరెస్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారట. ఇక్కడ తెలంగాణ ఇంటర్స్టేట్ పోలీస్ అవుతారు కదా, తెలంగాణ పోలీసుకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, కనీసం వాళ్ళకి మాట వరుసకైనా చెప్పకుండా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారట. అంటే ఒక రాష్ట్ర పోలీసులు ఇంకో రాష్ట్రానికి చొరబడి వాళ్ళు నచ్చినట్టు బిహేవ్ చేసి వెళ్ళిపోవచ్చా? ఇది న్యాయమేనా? మరి అప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు సహకరించింది? అంత ఫ్రెండ్షిప్ ఏంటి ఆ ప్రభుత్వానికి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రభుత్వానికి అంత ఫ్రెండ్షిప్ ఏంటి? ధర్మం ఏముంది, మా వాళ్ళు వస్తున్నారు కొద్దిగా సపోర్ట్ చేయండి అంటే ఫార్మాలిటీస్ ఫాలో చేసి మీరు నోట్ చేసుకోండి అంటే అయిపోయింది కదా. అలా కూడా ఫాలో అవ్వకుండా చేశారండి, ఎంత ధైర్యం! ఇక్కడ వాళ్ళు కూడా నేను నెక్స్ట్ డే వస్తాను అనుకున్నాడు, అక్కడ ఆయన కూడా నెక్స్ట్ నేనే వస్తాను, మళ్ళీ మనం పంచుకుందాం పరిపాలించుకుందాం అనుకున్నారేమో. సో ఇక్కడ అది కూడా ఒక ఘటన జరిగింది. ఇలా ప్రశ్నలు సంధిస్తూ ఉంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు? బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను దర్యాప్తు అధికారి అయిన విజయనగర్ ఎస్పీ దామోదర్ అడిగిన ప్రశ్నలు ఇవి. ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ అప్పటి నరసాపురం ఎంపీ ట్రిపుల్ ఆర్ను సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నంకు పాల్పడ్డారంటూ నమోదైన కేసులో నిందితుడైన సునీల్ నాయక్ను ఆదివారం విచారించారు. అంటే ఇంత జరిగి ఇంత పకడబంది, ఇప్పుడు దొంగ దొరికిపోయాక నీళ్ళు నములుతాడు కదండి, ఎంత తోడైనా అది శాపం. ఎంత టెక్నికల్గా పనిచేసినా ఏదో చిన్న లీడ్ దొరికేస్తుంది. ఆ లీడ్ దొరికేటప్పుడు ఇక్కడ చూస్తే ఆయన ఎలా చెప్పాడు సమాధానం. ఇప్పుడు మధ్యకాలంలో అదుర్స్ సినిమా బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే వరుసగా సిట్, లిక్కర్ స్కాము, కల్తీ నెయ్యి, అలాగే ట్రిపుల్ ఆర్ గారు అన్యాయమైన అరెస్టు, ఇవన్నిటి మీద అక్కడికి వెళ్ళిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చెప్పిన మాట ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 డైలాగులే చెప్పమని చెప్తున్నారట వాళ్ళందరికీ. సో అందరూ అదే ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ కూడా ట్రిపుల్ ఆర్ను సిఐడి కాలం తీసుకొచ్చిన రోజున మీరు ఎందుకు వచ్చారు? అనధికార వ్యక్తులను లోపలికి ఎందుకు అనధికార వ్యక్తులను అంటే అధికార డిపార్ట్మెంట్తో సంబంధం లేని వాళ్ళని, అనధికార అంటే లోపలికి వెళ్ళేంత స్థాయి లేని వాళ్ళని కూడా లోపలికి అలౌ చేశారట. ఆ రోజు మిమ్మల్ని అక్కడికి వెళ్ళాలని ఎవరు చెప్పారు, ఎవరు ఒత్తిడి చేశారు అని దర్యాప్తు అధికారి ప్రశ్నించగా సునీల్ నాయక్ పొడిపొడి సమాధానంతో సరిపెట్టినో తెలిసింది. కొన్నిటికి పొంతం లేని సమాధానం చెబుతూ నీళ్లు నమిలినట్లు సమాచారం. దొంగ దొరికిపోయాక ఆటోమేటిక్గా నీళ్లు నములుతారు కదండి. అంటే తప్పు చేసేటప్పుడు తడబాటు వచ్చేస్తుంది. అంటే అది ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే చాలా ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకి అవమానకరమైన పరిస్థితి. అందులోనూ వాళ్ళ కూర్చోబెట్టి ఒక నలుగురు మీద అజమాయిషి చలాయించాల్సిన ఒక అధికారి తనే అది ఫేస్ చేస్తే ఎంత బాధాకరంగా ఉంటుంది, ఆ పెయిన్ వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇక్కడ అదే జరిగి ఉండొచ్చు.